అది మాకు కూడా తెలియదండి. ఇలాగే న్యూస్ వస్తే మేము చూసాము. పర్సనల్గా మా ఫ్రెండ్స్ మాకు కాల్ చేసి చెప్పారు ఇలా జరిగింది లాస్ట్ ఇయర్ నందితకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాకింగ్ అయింది. అసలు తనకి ఏమైందో క్లారిటీ లేదు, మాకు తెలియదు. బట్ షీ వాజ్ అ గుడ్ లేడీ, యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్లా అయింది. మాకు కూడా బాధే అనిపిస్తుంది. నేబర్ అంటే మేము బాలాజీ కాలనీలో ఉంటామండి, బాలాజీ కాలనీ. సో వెల్ నోన్, తెలుసు నాకు చిన్నప్పటి నుండి. సాయన్న గారు తెలుసు, మా నాన్న సాయన్న వీళ్ళందరూ ఒకటే ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు. మా నాన్న సోషల్ సర్వీస్ వర్కరే. సో అలా నాకు ఐడియా ఉంది. బట్ ఇలా జరగడం అంటే అసలు షాకింగ్ అనిపిస్తుంది. ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఫ్యాక్ట్ అంటే అందులోనూ ఎస్పెషల్లీ 3 సార్లు, ఇప్పుడు 3వ సారి తను నిజంగా అంటే వెంటనే మృత్యువాత ఏదో వెనుక పడినట్టుగానే జరిగింది అనుకోవాలా? అది చెప్పలేమండి. వి కాంట్ సే ఎనీథింగ్. ఫ్యాక్ట్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. అవును అవును తెలియట్లేదు. అన్నీ కొంచెం వేరే ఏదో ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా అయిపోయిందండి. సో యాక్చువల్లీ మనకు ఆన్సర్ తెలియదు కాబట్టి ఎన్నో వస్తాయి ఆన్సర్స్. సో ఫ్యాక్ట్ ఏంటో మాకు తెలీదు. కానీ ఇలా జరగడం మాత్రం రియల్లీ ఇట్స్ అ వెరీ బ్యాడ్ న్యూస్. మా కంటోన్మెంట్ వాళ్ళకి అసలు బ్యాడ్ అయిపోయింది. ఉంటే ఇంకెంత బాగా జరిగేదో, ఇంకెంత బాగా అభివృద్ధి చెందేదో మా కంటోన్మెంట్. ఏమో మరి ఇప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. బట్ షీ వాజ్ అ వెరీ నైస్ లేడీ. వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ హర్, అంతే. అంటే అంతకుముందు సాయన్న గారిది రీసెంట్గా 19th జరిగింది. అవునండి, 19th తన వాళ్ళ నాన్నది 1 year సెరమనీ జరిగింది. ఇంత తొందరగా అమ్మాయి వెళ్ళిపోవడం అంటే రియల్లీ అ బ్యాడ్ న్యూస్. ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి, ఎన్నో ఆన్సర్స్ అనిపిస్తాయి, కానీ ఫ్యాక్ట్ తెలీదు. వెళ్ళిపోవడము ఇంత సడన్గా అనుకోకుండా ఇలా జరగటం అనేది అసలు ఏం జరుగుతుంది అని అనిపిస్తుంది. చెప్పలేకపోతున్నాం కదా, అసలు ఏం ఆలోచించలేకపోతున్నాం. మాకు తెలిసిన నుంచి మేము షాక్లోనే ఉన్నాం. అసలు ఏం అర్థమే కావట్లేదు. అది వెంటనే ఇన్సిడెంట్స్ అన్నీ జరగడము అంతా విచిత్రంగా ఉంది. అంటే మృత్యు అనేది అసలు వెంబడిస్తున్నట్టుగానే వెంబడిచ్చింది కూడా, వెంబడిచ్చింది. అది తను కనుక్కోలేకపోయింది. సో కొంచెం తను రియలైజ్ అయ్యింటే డ్రాప్ అయిపోయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అందులోనూ డ్రైవర్ అనే అతను 2 సార్లు ఒకే డ్రైవర్. ప్రాబ్లం. అవును, 2 సార్లు ఒకే డ్రైవర్. కనీసం డ్రైవర్ నన్న చేంజ్ చేసేది ఉండే. ఒక్కసారి నన్ను అడిగితే మాత్రం డ్రైవర్ని ఖచ్చితంగా అడిగితే క్లారిటీ వస్తుందేమో అని తెలుస్తుంది. ఎందుకంటే మమ్మల్ని అడిగితే మేమేం చెప్పలేము. సో ఒక డ్రైవర్ పక్కనే ఉన్నాడు కాబట్టి డ్రైవర్ అని ఒకసారి చెప్తున్నారు, ఫ్రెండ్ అని ఒకసారి చెప్తున్నారు. అసలు ఏంటో క్లారిటీ తెలీదు. ఆయనని ఆరా తీస్తే అసలు ఏంటో ఫ్యాక్ట్ బయటకు వస్తుంది. బట్ ఏదైనా చెడు మాత్రం ఆమెకు జరిగితే మేము ఎవరం ఊరుకోం, అంతే. అంటే ర్యాష్ డ్రైవింగ్ అనేది చాలా మంది అంటున్నారు, చాలా స్పీడ్లో ఉన్నారు, దానివల్లే రైల్ని 120 స్పీడ్లో ఉంది వెహికల్. 120 స్పీడ్లో ఉంది. అంత 120 స్పీడ్లో ఉంటే మరి డ్రైవర్కి ఏమవ్వకుండా పక్కనే ఉన్న తినకి ఎందుకు అయ్యింది? దట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్. తనకి ఎందుకు జరిగింది? సరే ఇద్దరు ఒకటేసారి వెళ్ళిపోయారంటే అదేదో ప్రమాదం జరగచ్చు అనుకోవచ్చు. కానీ ఆయన ఉన్నాడు, ఈమె పోయిందంటే దెర్ బి సో మెనీ క్వశ్చన్స్. అంటే ఇంకేదన్నా జరగచ్చు అని అంటున్నారా? మనం చెప్పలేము. ఇప్పుడు మేము చెప్పామంటే మళ్ళీ మా మీద అందరూ ఎగబడతారు ఏంటి అనేసి. సో వి కాంట్ సే ఎనీథింగ్. బట్ క్లారిటీ అనేది కొంచెం కనుక్కొని, తన ఎమ్మెల్యే ఇంత యంగ్ లేడీ, మంచి చేసే అమ్మాయి ఇలా చనిపోయింది మధ్యలో అంటే ప్లీజ్ రిక్వెస్ట్ అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. ఏమైందో మాకు తెలిసి ఇంకా మేము బెటర్గా ఫీల్ అవుతాం. అసలు తెలిసినప్పటి నుండి ఇప్పటివరకు తిండి తినకుండా, వాటర్ తాగకుండా అసలు ఇదే ఆలోచన మైండ్ అంతా తిరిగిస్తుంది. అసలు ఇంత యంగ్ లేడీ, అమ్మాయి పెళ్ళి కూడా అవ్వలేదు, ఇంత యంగ్ లేడీ ఇలా జరిగిందంటే వీఆర్ రియల్లీ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. తొందరగా అది ఏంటో తెలుసుకొని మాకు తెలియజేస్తే వీ ఫీల్ బెటర్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.